ప్రకటన గ్రంథమును గురించినటువంటి వివరణ. అపోస్తులుడైన యోహాను పత్మస్ దీవిలో దేవుని దగ్గర నుంచి దర్శనము ద్వారా అతడు చూచిన విశేషాలన్నిటినీ ఈ గ్రంథంలో వ్రాయబడినది. రాబో కాలంలో జరగబోయే విశేషాలన్నిటినీ గూర్చి అపోస్తులుడైన యోహాను చాలా వివరముగా ఈ గ్రంథంలో వ్రాశాడు. రాబో కాలంలో సంఘము కొనిపోబట్టును గురించి, క్రీస్తు విరోధి యొక్క పరిపాలన గురించి, అవిధేయత చూపిన రాజ్యముల మీద తీర్చబడు 7 అంతల న్యాయపు తీర్పును గూర్చి, 7 సంవత్సరాల శ్రమకాలమును గూర్చి, క్రీస్తునకును ఆయన పరిశుద్ధులకును చెందిన 1000 సంవత్సరాల పరిపాలన గురించి, నిత్య పరలోక నివాస స్థలముల గురించి, అనగా ఆ నివాస స్థలముల్లో ఉన్నటువంటి భాగములైన క్రొత్త భూమియు క్రొత్త ఆకాశమును, సియోనుతో పాటు నూతన యెరూషలేము గురించిన సంగతులన్నిటినీ ఈ పుస్తకంలో మనము వివరముగా చదువుకొనవచ్చును. ఈ వివరాలన్నిటినీ మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19 మరియు 20 వాక్యములు చదువుకున్నట్లయితే ఇందాక తెలుపబడినటువంటి విశేషాలన్నీ ఈ రాబో యుగమందు జరగబో విశేషాలన్నిటినీ ఈ పుస్తకంలో వివరముగా రాయబడినదని మనము చదువుకొనవచ్చును. ఈ గ్రంథంలోని మొదటి అధ్యాయంలో ఏ విషయాలు కూర్చబడినవి అంటే, అపోస్తులుడైన యోహాను చూచిన విధముగా మహిమపరచబడిన క్రీస్తుని గురించిన దర్శనమును వివరముగా తెలుపబడినది. 2-3 అధ్యాయముల్లో ఏమని వ్రాయబడి ఉన్నది అంటే, ఆ దినముల్లో సంఘము యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేవుడు వాటికి ఏమని వర్తమానములు పంపించి ఉన్నాడు, క్రీస్తు యొక్క వెలుగులో ఆ సంఘమునకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రకటనల ద్వారా వారు ఏమేమైతే తప్పిదములు చేయుచున్నారో ఆ తప్పిదముల నిమిత్తము వారు పశ్చాత్తాపడాలి అన్న విశేషాలని ఇక్కడ వివరముగా రాయబడినది. అలాగే జయించిన వారు పొందేటటువంటి ప్రతిఫలముల గురించి కూడా ఈ అధ్యాయముల్లో వివరముగా వ్రాయబడినది. సంఘమునకు ఏమని వర్తమానము దేవుడు అనుగ్రహిస్తున్నాడు అంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అను హెచ్చరిక మాటలతో సమాప్తమవుచున్నది. 4వ అధ్యాయం నుండి జరగబోవు విశేషాలన్నిటిని గురించి వివరముగా చెప్పబడినది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం చదువుకున్నట్లయితే, అపోస్తులుడైన యోహాను దేవుడు ఇక మీదట జరగవలసిన వాటిని కనపరచుటకు ఇక్కడికి ఎక్కి రమ్ము అని వ్రాయబడి ఉంటుంది. అంటే ఇక మీద జరగవలసిన కార్యములు అంటే రాబో కాలంలో ఏ విధముగా జరగవచ్చును అని మనకొక ఆలోచన రావచ్చు. ఈ గ్రంథములో చెప్పబడిన ప్రవచన వాక్యములు, దర్శనము ద్వారా దేవుడు చూపించినటువంటి విశేషాలు మనము 2 కోణములలో ఆలోచించవచ్చును. మొదటిది యూదుల యొక్క కోణం నుండి, రెండవది అన్యజనుల యొక్క కోణం నుండి. అన్యజనులు అనగా సంఘము యొక్క అంటే ప్రస్తుతపు సంఘము యొక్క కోణం నుండి వివరముగా తెలుపబడినది. 4వ అధ్యాయము మరియు 5వ అధ్యాయంలో క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా ఉన్న పరిశుద్ధులు తప్ప పరలోకంలో ఉన్న ఇతర పరిశుద్ధుల యొక్క పలు విధములైన స్థానములను తెలుపుచున్నది. ఇక 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనకు యూదుల యొక్క కోణంలో 7 సంవత్సరాల శ్రమల కాలంను గురించి వివరింపబడుతుంది. అలాగే ప్రకటన గ్రంథము
7వ అధ్యాయము 4వ వాక్యం నుంచి 8వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే ఇశ్రాయేలీల గోత్రములలో ముద్రింపబడిన 144,000 మంది గురించి వివరముగా వ్రాయబడి ఉంటుంది. అలాగే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 2వ వాక్యములో బూరలు గురించినటువంటి వివరణ ఉంటుంది. అలాగే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3వ వాక్యం చదువుకున్నట్లయితే సువర్ణ బలిపీఠంను గురించి, సువర్ణ ధూపార్తిని గురించి, ధూప ద్రవ్యముల గురించి వివరముగా తెలుపబడినది. అలాగే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1వ వాక్యం చదువుకున్నట్లయితే దేవుని ఆలయమును గురించి వివరంగా వ్రాయబడినది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వాక్యంలో 2 ఒలీవ చెట్లను గురించి, 2 దీపస్తంభముల గురించి వివరంగా వ్రాయబడినది. అలాగే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 19వ వాక్యంలో నిబంధన మందసమును గురించి వివరముగా వ్రాయబడినది. ఇవన్నీ యూదుల యొక్క కోణములో యూదులకు అర్థమయ్యే విధముగా ఈ దర్శనము ఈ 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు తెలుపబడినది. అలాగే 6వ అధ్యాయంలో మొదటి 7 సంవత్సరాల శ్రమ కాలములో మొదటి అర్ధ భాగమైనటువంటి శ్రమల కాలమును గురించి కూడా వ్రాయబడి ఉంటుంది. అలాగే 8వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనం చదువుకున్నట్లయితే 7 బూరలు గురించినటువంటి దర్శనమును వివరముగా తెలుపబడినది. యూదుల యొక్క కోణము నుండి దర్శనము చూచిన తర్వాత అపోస్తులైనటువంటి యోహాన్నకు దేవుడు ఏమని సెలవిస్తాడు అంటే, సమస్త దేశములకు చెందిన అన్యజనులకు మరలా ప్రవచింప నగత్యమని, అంటే సమస్త దేశంలో ఉన్న అన్యజనుల గురించి ప్రవచనం చెప్పుట చాలా అవసరం అని చెప్పి ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 8వ వాక్యం నుంచి 11వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే ఈ విషయాల గురించి అక్కడ రాయబడినది. అలాగే ఆ దర్శనము మరలా అన్యజనుల యొక్క కోణం నుండి, అన్యజనుల యొక్క అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్న సంఘముల యొక్క కోణం నుండి వివరించడము జరుగుతుంది అన్నమాట. అలాగే 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు మనం చదువుకున్నట్లయితే 7 సంవత్సరాల శ్రమల కాలం యొక్క మొదటి భాగమైన శ్రమల కాలంను గురించి, అలాగే 15, 16 అధ్యాయముల్లో 7 సంవత్సరాల శ్రమల కాలం యొక్క రెండో భాగమైనటువంటి మహాశ్రమల కాలం గురించి అన్యజనుల కోణంలోనూ యూదుల కోణంలోనూ వివరముగా వ్రాయబడినది. 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు తిరిగి మనము ఒకసారి చూచినట్లయితే పరలోకమందు సూచనగా కనబడిన సూర్యుని ధరించుకున్న స్త్రీని గురించిన దర్శనము అక్కడ వ్రాయబడి ఉంటుంది. అనగా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం పొందిన సంఘమును గురించిన వివరణై ఉన్నది. ఇది అన్యజనుల కోణంలోనూ ప్రస్తుతపు నివసిస్తున్న కాలపు సంఘముల గురించిన కోణంలోనూ తెలుపబడినదన్నమాట. అలాగే సింహాసనం వద్దకు కొనుపోబడిన మగ శిశువుని గురించి ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. అలాగే శ్రమల కాలం యొక్క మొదటి అర్ధ భాగమును వివరిస్తూ గొర్రెపిల్లతో కూడా సియోను పర్వతం మీద నిలబడి ఉన్న 144,000 మంది మొదలైన వాటిని గురించి కూడా వివరిస్తూ ఈ 12 నుంచి 14 అధ్యాయముల్లో వ్రాయబడినది. ఇవన్నీ అన్యజనుల కోణంలో వివరించబడిన వివరణ అయి ఉన్నది. ఇక 15, 16 అధ్యాయములు మనం చదువుకున్నట్లయితే 7 తెగుళ్ళను గురించి, దేవుని కోపంతో నిండిన 7 పాత్రలను చేత పట్టుకొని ఉన్న 7 దూతలను గురించి వివరించబడినది. ఇది కూడా అన్ని జనుల యొక్క కోణం నుండి అనగా సంఘము యొక్క కోణం నుండి వివరించబడినది. అలాగే శ్రమల కాలం యొక్క రెండవ భాగమైన మహాశ్రమల కాలం గురించి కూడా ఈ 15, 16 అధ్యాయముల్లో వివరముగా వ్రాయబడినది. మిగతా అధ్యాయముల గురించి
తరువాయి వచ్చే భాగంలో వివరముగా తెలుసుకుందాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యంలో చెప్పబడిన ప్రకారము సమయము సమీపించుచున్నది గనుక, దేవుని రాకడ చాలా సమీపంలో ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములను అనగా ఈ గ్రంథంలో వ్రాయబడిన వాక్యములను చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అని వ్రాయబడి ఉన్నది. అంటే ఈ ప్రవచన వాక్యములను చదువువారును అలాగే వాటిని అర్థం చేసుకొని ఈ వాక్యం ప్రకారం నడుచు వారందరూ ధన్యులని మనకి వివరముగా తెలుపబడుచున్నది. కాబట్టి మనమందరము ఈ వాక్యములను ప్రతిదినము చదివి దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారము మన జీవితములను సరిదిద్దుకొని దేవుని రాకడ పర్యంతము యథార్థముగా జీవించి దేవుని రాకడలో మనమందరము కనబడాలని నా ఆశ అయి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్.